కన్యా రాశి వారికి 2024 సంవత్సరంలో గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క గోచార ఫలాలు 2024 సంవత్సరంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే, ఈ కన్యా రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ఉత్తర, ఫల్గుని 1, 2, 3, 4 పాదాల వారు జన్మించి ఉంటారు. హస్త 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే చిత్త 1, 2 పాదాల వారు జన్మించి ఉంటారు. వీరి పేరులోని మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి: టో, పా, పి, పు, షం, నా, ఠ, పే, పో అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. ఇకపోతే ఈ సంవత్సరం వీరికి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజ్యభుజం 5, అవమానం 2 ఇవన్నీ ఉగాది నుంచి వర్తిస్తాయి. ఇకపోతే కన్యారాశి వారికి ఈ సంవత్సరం గ్రహబలం అన్ని రకాలుగా సుమారుగా చాలా బాగుందని చెప్పవచ్చు. మే వరకు, ఈ జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు గురుడు అష్టమ గురు సంచారము ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా అష్టమంలో గురు రాహుల సంచారం, గురుచండాలయం వల్ల కొన్ని ఇబ్బందులు చాలా వరకు జరిగి ఉంటాయి. దానివల్ల మీకు గురుబలం లేదు. ఈ సంవత్సరం 1 మే 2024 నుంచి గురుబలం మెండుగా లభిస్తుంది. భాగ్యస్థానంలో గురు సంచారం అత్యధిక శుభఫలితాలను ఇస్తారు. అలాగే ఈ పోయిన సంవత్సరం కూడా శని 6 సంచారం ఉన్నాడు. ఈ కుంభరాశిలో ఈ సంవత్సరం కూడా శని సంచారం ఉంటుంది, కుంభరాశిలోనే ఉంటుంది. కాబట్టి గురుబలముతో పాటు శని బలంతో పాటు గురువు యొక్క అత్యధిక బలం ఉంటుంది. జన్మలో కేతువు, సప్తమంలో రాహు సంచారం కొంత ఇబ్బందికర పరిస్థితులను కల్పించే పరిస్థితి ఉంటుంది. సప్తమంలో రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తారనే విషయాన్ని, అలాగే గురువు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయని ఈ విషయంలో ఇక ముందు వివరించబోతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ సంవత్సరము గురువు 1 జనవరి 2024 నుంచి 1 మే 2024 వరకు అష్టమ స్థానంలోని సంచారం ఉంటుంది. దీనివల్ల మీకు కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. దానివల్ల జరిగేది ఏంటంటే, గురువు అష్టమ స్థానంలో సంచరించేటువంటి శాస్త్ర ప్రకారము చోరాగ్ని, నృపభీతిశ్చ, గాత్ర గాంభీర్య నాశనం, నిష్ఠూరం సాహసం, క్రోధమష్టమస్తే గురౌ భవేత్ అని చెప్పబడింది. అనగా గురుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు దొంగతనాలు జరగడం కానీ, అగ్నిమూలక ప్రమాదాలు జరగడం కానీ, అధికారుల వలన ఇబ్బంది ఏర్పడము, ఆఫీసులలో పనిచేసే వాళ్లకు అధికారుల నుంచి ఒత్తిడిలు ఏర్పడము, అలాగే గవర్నమెంట్ ద్వారా ఇబ్బందులు ఏమైనా ధన నష్టం జరగడము, అలాగే ధైర్యం కోల్పోవడము, అలాగే మీరు మీకు ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మానసికంగా కొద్దిగా కఠినంగా మాట్లాడడం, అవతల వాళ్ళను కొంచెం దూషించడం లాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి మీ కోపాన్ని కొంత అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. గురుచండాలయం ఇంకొంచెం చాలా ఇబ్బంది పెట్టింది. అది పోయిన తర్వాత కూడా రాహు మీకు సప్తమ స్థానంలోకి వచ్చినప్పటికీ కూడా కుటుంబంలో కొన్ని ఇబ్బందికర వాతావరణములు ఏర్పడము ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు అష్టమ స్థానం, ఒకవేళ ధనకారకుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి మీకు లాటరీ టికెట్లు లాభం రావడం కానీ, ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన, ఇన్వెస్ట్మెంట్లలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడంలో కూడా కొంత లాభం జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు. కాబట్టి అది కూడా కొంత మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే ఆ 5 నెలల పాటు మీకు గురువు యొక్క వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ, మళ్ళీ మీకు 1 మే నుంచి పూర్తిగా గురువు యొక్క శుభఫలితాలు లభిస్తాయి. గురువు భాగ్యస్థానం అంటే అత్యధిక శుభస్థానం అన్నమాట. ఈ శుభస్థానంలో గురువు సంచారం భాగ్యంలో ఉండడం చేత మీ రాశిపైన గురువు యొక్క దృష్టి ఉంటుంది అత్యధికంగా. దానివల్ల మీకు విదేశీ ప్రయాణాలు చేయడము, విదేశాలు చదువుకోవాలనుకునే విద్యార్థులకు విదేశీ యాన యోగం లభించడము, కాలేజీలో సీట్లు లభించడము, వీసాలు లభించడము, అలాగే ఫారిన్ కంట్రీలో ఉండే వాళ్ళకి వీసాల గ్రీన్ కార్డ్ లాంటివి లభించడము జరుగుతాయి. ఉన్నత విద్య చదువుకోవాలనుకుని ఇక్కడనే మన స్వదేశంలో నుండి చదువుకునే వాళ్ళకు కూడా ఉన్నత విద్యలో చదువుకోవడానికి కావాల్సిన డాక్టర్స్ వాళ్ళు ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లలో సీట్లు లభించడం, IAS, IPS అధికారులు పరీక్షలు రాసేవాడికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు లభించడం లాంటి శుభఫలితాలు చాలా రకాలు చెప్తాయి. మీరు ఇంతకాలంగా ఎదురుచూస్తున్న గృహం కొనుక్కోవాలనుకుంటారు, గృహం కొనుక్కోలేకపోయి ఉంటారు. ఈ సంవత్సరం తప్పకుండా మీరు మే తర్వాత ప్రయత్నం చేస్తే మీకు సులభంగానే మీకు కావాల్సిన గృహం
ఫ్లాట్ ఇల్లు దొరుకుతుంటుంది. దాన్ని చాలా సులభంగా పెంచారు. లోన్కి అప్లై చేస్తారు, లోన్ సులభంగా లభిస్తుంది. అలాగే మీరు మీ సంతానం విద్యలో చదువుకోవాలని ఉద్దేశించిన కాలేజీలో సీట్ కొరకు ప్రయత్నిస్తారు, సులభంగా కాలేజీలో సీట్ లభిస్తుంది. సంతానం కొరకు ప్రయత్నించే వాళ్ళకి సంతానం భాగ్యం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ రకంగా చెప్తూ పోతే ఎంత చెప్పినా కూడా తక్కువనే. చాలా శుభ ఫలితాలు ఈ కన్యారాశి వారికి వస్తాయి. అత్యధిక శుభ ఫలితాలు పొందే రాశులలో కన్యారాశి కూడా ఒకటి. కాబట్టి కన్యారాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని చెప్పడానికి ముఖ్యంగా 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. శని గ్రహము, రాహుగ్రహము. శని 6వ స్థానంలో, శత్రు రోగ రుణ స్థానాలలో అతను అన్ని రకాల ఫలితాలు ఇస్తాడు. శత్రువుల భయం తగ్గుతుంది. కోర్టు కేసులలో మీకు విజయాలు లభిస్తాయి. చాలా కాలంగా ఉన్న లిటిగేషన్ కేసులు నవంబర్ వరకు మీకు ఇబ్బంది కలిగించాయి కదా, వాటి మీద మీ కోర్టులో విజయం లభిస్తుంది. రుణాలు చేసింటారు, అవన్నీ ఏదో రకంగా బాసులు అమ్ముకోవడం ద్వారా, పాత ఇళ్ళు అమ్ముకోవడం అంటే అమ్ముకోలేకపోయి ఉంటారు. అలాంటివి అమ్ముకొని మీరు అప్పులు కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఏదైనా బంగారం తాకట్టు పెట్టి ఉంటారు, దాన్ని విడిపించుకునే పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అలాగే ఈ రకంగా ఉద్యోగస్తులకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అధికారుల నుంచి ప్రశంస, మే నుంచి ప్రమోషన్లు రావడము, వారికి కావాల్సిన చోటి బదిలీలు జరగడము, ఇలా చెప్తూ పోతే చాలా కూడా ఎంతైనా ఈ వీడియోలో ఒక అర్ధగంట సేపు చెప్పినా కూడా మీకు తక్కువనే అనిపిస్తుంది. కాబట్టి చాలా రకాల శుభ ఫలితాలు లభిస్తాయి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడము చాలా శుభ ఫలితాలు ఇస్తాయి. మీకు వీలైనప్పుడల్లా రావి చెట్టు ప్రదక్షిణాలు చేయడము శివాలయంలో ఉంటే, అలాగే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేసుకుంటే ఇంకా శుభ ఫలితాలు లభిస్తాయి. సంతాన కొరకు ప్రయత్నం తప్పకుండా వారికి ఈ సంవత్సరం సంతాన యోగం కలుగుతుంది, కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే కళ్యాణం కొరకు వివాహం కొరకు ప్రయత్నం చేస్తారో వాళ్ళు ముందుగా ప్రయత్నాలు చేసే ముందు మీరు రుక్మిణీ కళ్యాణం పారాయణ చేస్తే తప్పకుండా మీకు ఇందులో విజయం లభిస్తుంది. కాబట్టి ఇకపోతే సప్తమంలో రాహు కొంత ఇబ్బందికర వాతావరణం, మానసిక మీకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని క్రియేట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొద్దిగా మీ కోపాన్ని తగ్గించుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళి పనులు చేసుకుంటే మీకు అంత దుర్గా సప్తశలోకి పారాయణం రోజు చేసుకోవడం వల్ల మీలో ఉన్న న్యూనతాభావం తగ్గిపోతుంటుంది, తగ్గి మీకు ధైర్యం పెరుగుతుంటుంది. కాబట్టి ప్రతిరోజు దుర్గా సప్తశలోకి పారాయణ చేసుకోండి. జన్మలో కేతు సంచారం కూడా ఉంది, అది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కేతువుకు అధిపతి గణపతి. కాబట్టి గణేశుడిని రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి మీరు ఏవైనా పనులు ప్రారంభిస్తే తప్పకుండా మీకు అన్నిట్లలో విజయం లభిస్తుంది. అన్ని రకాలుగా మీకు శుభ ఫలితాలే ఉన్నాయి ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. శని 6వ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి, పోయిన సంవత్సరం ఉన్నాడు, ఈ సంవత్సరం కూడా ఉన్నాడు కాబట్టి శాస్త్ర ప్రకారం ఏం చెప్పాడు, ధనధాన్యాభివృద్ధించ, బంధు సంతోషవర్ధనం, స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణం, షష్టాసగత శని అని చెప్పబడింది. అనగా శని 6వ రాశి యందు సంచారం చేస్తున్న కాలంలో ధనధాన్యాభివృద్ధి, వ్యవసాయాలకు మంచి లాభాలు, పంటలు, ధనవృద్ధి, ఆర్థిక లాభం, అలాగే బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు, నూతన గృహాలు నిర్మాణం చేస్తారు, స్త్రీ సౌఖ్యం అనగా దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది, అలాగే సంతోషంగా కాలం గడుపుతారు, విశేషంగా చేస్తారు, రుణ రోగ బాధలు తగ్గుతాయి, కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఇలాంటి చాలా విషయాల్లో మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. కేతు జన్మలోనూ, రాహు ఏ స్థానంలో, సప్తమ స్థానంలోనూ సంచారం వల్ల కొంత మీకు ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా, రాహు శాస్త్ర ప్రకారం చెప్పలేదు సర్వధాన్య ఫలం స్వల్పం, కొద్దిగా ధన విషయంలో కొంత ఇబ్బందులు వచ్చినా కూడా మీకు తర్వాత కాలంలో మే నుంచి చాలా బాగా ఉంటుందని చెప్పవచ్చు ఒక రకంగా చెప్తుంటే. అలాగే ఈ మే వరకు మీరు కొన్ని పనుల విషయంలో ఊరికే తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, పనులు జరగకపోవచ్చు. కాబట్టి మీరు చాలా వరకు ఆ పనులను మానుకొని మే తర్వాతనే మీరు ప్రారంభం చేసుకుంటే మీకు అన్ని పనుల్లోనూ విజయం లభిస్తుంది. దానివల్ల మీకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడడం, కాళ్ళ నొప్పులు రావడము, అలాగే చర్మ సంబంధించిన ఏమైనా రావడం అవకాశం ఉంటుంది. కాబట్టి దుర్గా సప్తశతికి పారాయణ చేసుకోవడం వల్ల చెప్పినట్టుగా మీరు చేసుకుంటే మీకు అన్ని లలితా శాస్త్రం పారాయణ చేసుకోగలిగిన వాళ్ళు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. అలా వీలు కాని వాళ్ళు దుర్గా సప్తశతికి చాలా చిన్న శ్లోకం, 7 శ్లోకాలు. 7 శ్లోకాలు చదువుకుంటే అన్ని రకాల బాధలు మనుషులకి తప్పిపోతాయి. ఎలాంటి ప్రమాదం జరిగే సమయంలో అయినా సరే దుర్గా సప్తశతికి ఇంకా పారాయణ చేసుకుంటే అనేక రకాలైన శుభాలు లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు మంచి రాణింపు, గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, మంచి భాగస్వాములు దొరుకుతారు. అలాగే కళారంగంలో ఉండే వాళ్ళకు కూడా మంచి రాణింపు లభిస్తుంది. టీవీ, సినిమా, నాటక రంగాల్లో పనిచేస్తారు గాయకులకు అందరికీ కూడా నూతన అవకాశాలు లభించి మంచి అవకాశాలు లభించి మంచి ఉన్నతి కలుగుతుంది వారికి, అన్ని రకాల వారికి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి విద్యార్థులందరికీ కూడా మంచి ర్యాంకులు వస్తాయని చెప్పాను కదా ఇంతకుముందే.
ఇది ఇంకా వ్యవసాయదారులకు రెండో పంట మే తర్వాత వచ్చే పంటలన్నీ కూడా మంచి పంటలు వండి మంచి లాభాలు ఇస్తాయి, ఆదాయం తక్కువ ఉంటుంది. ఇక స్త్రీల విషయానికి వస్తే అందరికీ కూడా రాహు వలన కుటుంబంలో కొంత చిన్న చిన్న అశాంతులు ఉన్నప్పటికీ కూడా అవి కొద్దిగా సమయస్ఫూర్తిగా ప్రవర్తిస్తే భార్యాభర్తల మధ్య అలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కాబట్టి కొంత వీరికి కూడా మే వరకు కొంత అధికారుల నుంచి ఇబ్బంది ఉంటుంది. మే తర్వాత వీరికి అనుకున్న కొంతవరకు సంయమనం పాటిస్తే మే వరకు మీరు ఈ రాశివారు ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా విద్యార్థులైనా కొంతవరకు సమయం పాటిస్తే మే తర్వాత మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అందుకొరకు వేచి చూడాలి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవడం వల్ల ఈ గురువారాలలో వీలైతే మీకు ఈ మే వరకు కూడా మీరు గురువారాల్లో శివాలయంలో శివునికి అభిషేకం చేయించుకుంటే కూడా మీకు కొంత ఈ గురుగ్రహం యొక్క ఇబ్బందులు తొలగుతాయి. తర్వాత గురువు యొక్క సంపూర్ణ ఫలితాలు మీకు ఉంటాయి. కాబట్టి మీరు దేనిలో కూడా భయపడకుండా మీరు జీవితంలో చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఈ సంవత్సరం సుమారుగా చెప్పాలంటే ఉగాది నుంచి కూడా మీకు ఈ కన్యా రాశిలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.